హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో ఇష్టపడే క్యాబేజ్ 65 పకోడాని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండోయ్. ముందుగా క్యాబేజ్‌ని ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. చాలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. సన్నగా ఎందుకంటే ఫాస్ట్‌గా కుక్ అవుతుంది, డీప్ ఫ్రై అవుతుంది. అదే పెద్ద పెద్దగా ఉంటే త్వరగా కుక్ అవ్వదు. అండ్ చిన్న పిల్లలకు అది ఇష్టంగా తినరు. అది క్యాబేజ్ అని తెలుస్తా ఉంటే చాలామంది ఇష్టపడరు. అందుకని నేను వెజిటబుల్ కట్టర్‌లో వేసి కట్ చేశానండోయ్. అప్పుడు అది క్యాబేజ్ అనే తెలియకుండా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అండ్ యమ్మీ యమ్మీగా క్రిస్పీగా ఉంటుంది కాబట్టి కట్ చేసిన దాన్ని ఇదిగోండి చాలా సన్నగా అయింది కదా! దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలంటే ఒక బౌల్‌లోకి తీసుకొని దాంట్లోకి తగినట్టు 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ అండ్ 1 స్పూన్ బియ్యపిండి అండ్ 2 స్పూన్స్ శనగపిండి అండ్ దానికి టేస్ట్‌కి తగ్గట్టు కారం, ఉప్పు, పసుపు అండ్ ధనియా పౌడర్ అండ్ కొద్దిగా గరం మసాలా, ఒక హాఫ్ లెమన్, కొద్దిగా కొత్తిమీర అండ్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకొని తర్వాత ఆయిల్ పెట్టుకోవాలండి. కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కాక ఇలా సిమ్‌లో పెట్టుకొని ఏసుకోవాలండి. సిమ్‌లో పెట్టాలండి వేసేటప్పుడు. తర్వాత అన్నీ వేసేసాక కొద్దిగా హై చేసుకోండి. ఒకేసారి అన్నీ ఫాస్ట్‌గా ఈజీగా కుక్ అవుతాయి. చూసారా అండి కొద్దిగా కలర్ వచ్చింది. గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే అన్నీ ఇలా కలుపుకొని అటు ఇటు కలుపుకొని తీసుకోవాలండి. అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే యమ్మీగా ఉండే క్రిస్పీగా ఉండే క్యాబేజ్ 65 పకోడా రెడీ అయిపోయిందండి. దీన్ని పిల్లలు చాలా ఇష్టపడతారండి. క్యాబేజ్ అంటేనే ఇష్టం లేని పిల్లలు అందరూ ఇలా చేసి పెడితే చాలా ఈజీగా తింటారు. అందరు మదర్స్ కూడా ఇలాగే పిల్లలు తినాలనే కదా వాళ్ళు అనుకుంటారు. చూసారా అండి ఇగోండి యమ్మీగా క్రిస్పీగా ఉంది. చాలా ఈజీ అండి. కంపల్సరీ ట్రై చేయండి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.